అమ్మతో కలిసి ఉన్న రాముడే గొప్పవాడు. ఆ స్త్రీకి రాముడు లేకపోతే అమ్మ లేకుండా చెప్పండి. రాముడికి స్త్రీ లేకపోతే అర్థం ఎక్కడుందండి? రాముడికి స్త్రీ లేకపోతే అర్థం ఉందా? ఏమండి ఒట్టి స్త్రీ అనరండి. ఒట్టి స్త్రీ అని ఎవరన్నా అన్నారంటే వాళ్ళు సన్యాసులు పీఠాధిపతులే ఓం ఓం శ్రీ శ్రీ అంటారండి. ఎవరన్నా ఏదన్నా అన్నా అంటే రామరామ ఎంతవాడు అన్నావే అంటారు. రామరామ నేను అన్నానా అండి అంటారు. రామ లేకపోతే లోకం లేదు. పైగా ఏమన్నారు, మా రాముడికి మీరేం బొట్టు పెట్టారో కానీ లోకంలో మాత్రం బొట్ల మాయల్లో పడేస్తున్నారండి. పై బొట్లు పెడుతున్నారు, ఇల్లు బొట్లు పెడుతున్నారు, పచ్చ బొట్టు పెడుతున్నారు. రాముడు అందరివాడు. మధ్వలకు రాముడు రాముడే, మూల రాముడు కాబట్టి వాడేమైనా అంగారం తెచ్చి పెట్టారా? కస్తులు తిరిగమే పెట్టారు. స్మార్ట్ రాముడు అయితే రాముడేమో ఈ రోజు స్మార్ట్ కళ్యాణం శ్రీరామోత్సవం ఈ రోజు చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? లోక అనుసారంగా లోకవత్రం ఎలా ఉంటే అలాగా కథానుగతితో లోక అలా చేస్తున్నాం. ఒంటిమిటిలో పౌర్ణమికి చేస్తారు. ఈ కొత్త ఏం కాదు, అధిక జాంబవంతుడి కాలం నుంచి ఉన్న ఆలయం. పైగా ఎవరెవరు వారి వారి ఇళ్లలో కూడా చేసుకుంటూ ఉంటారు. నిజానికి జరిగినటువంటి సీతారామ కళ్యాణం మార్గశీర్ష మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉత్తరా నక్షత్రంలో జరిగిందని శ్రీరామాయణం చెప్పేస్తే ఒక వేదిక వాళ్ళు చెప్పారు, చేస్తూ ఉన్నాం. బాగుంది కదా, కొంచెం అందరం చేస్తూ ఉన్నాం. ఈ గొప్పతనం అంతా కూడా రాముడిదే. ఎందుకంటే ఆయన పెట్టుకున్న బొట్టు కస్తూరి తిలకం. ఆయన ఈ వైబొట్లు యూ బొట్లు పెట్టినవాడు కాదు. కస్తూరి తిలకం కవీంద్రహరణం కారుణ్యవారాన్నిధిం క్షీరాం పోతినుతాముఖాబ్జమధుపం కళ్యాణ సన్నిభం కౌసల్యానయనోత్సవం కపివరత్రాణం మహాపౌరుషం విద్యుత్కోటి దివాకరద్యుతినిభం శ్రీవత్స కౌస్తుభం శ్రీవత్సభాలంకృతం. అన్నట్టున్నాడు మా అమ్మ మాత్రమే తక్కువనండి. రమయన మాత సీత సాక్షాత్తుగా రమయన మాత సీత గుణరమ్య సమావృత రమ్య భాతి మారమ అసమాన నేత్రి. అవి చూపుతాలండి. అసమాన నేత్రి కనరారు జగాన రమా సమానులే. రమకు సమానమై వెలుగ రామయటంచని పేరు గల్గినన్ రమకిల సాటియౌని తమ రాముడు రమ్య గుణాభిరాముడా. సందేహం లేకుండా మీరు మీ రాముడి గురించి అయ్యా నిలువుబొట్లు తర్వాత ఇంకేదో యువబొట్లు అంటున్నారు కానీ అసలు మా సీతమ్మకి అయితే ఇటువంటి గొడవలు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఒకటే సింధూరారుణ విగ్రహం అన్నట్టుగా సింధూరం పెట్టుకొని ఒకటే ఒకటితో కనబడుతుంది. మీ రాముడేమో ఇలా పాపం. చూడండి, రాముడు ఏ విధంగా సరిపోతాడు సీతమ్మకి అని అడుగుతాడు కదా. చూడండి, రమ్య గుణాభిరాముడిన రాముడు, రమ్య గుణాభిరాముడిన రాముడు సత్యము నిత్యుడాముడు నాగడే సౌమ్య సుతత్వుడు సుగుణసారము రాముడు సీత పోలికం. ఎందుకనంటే మరి మేము ఎంచుకున్న పిల్లలు బాగుంటాయి కదా. మరి సీత బాగోకపోతే మేము తీసుకున్నాం మా రాముడికి. అందుకని సీత రమ్యగుణాభిరాముడిన రాముడు సత్యము సత్యీటుడే సౌమ్యసూత్రుడు సుగుణసారము రాముడు సీత పోలికం. గమ్యము చూపు భక్తులకు పంచదళాక్షుడు సృష్టిలో బలం. రమ్య గుణాల బాలమగు రాముడ సీతకు ఈడు తోడగున్. రమ్య గుణాల బాలమగు రాముడే సీతకు ఈడు తోడగున్. సీతయ్య రాముడికి ఈడు తోడ. అయ్యా పాపం జనకుడు ఎంత పనిపోయిపోయాడు కదా. ఆమె మనసుని పక్కకి పెట్టేసరికి రాముడు శివదర్భంగా చేస్తే గుండెలు కళ్ళుమని ఆగలేము. కానీ సీతమ్మ వారు బంతి కిందకి వెళ్ళిపోయి ధనుసు పక్కకి పెట్టి మళ్ళీ బంతి పెట్టేసరికి జనక మహారాజుకి మర్చిపోయింది. అమ్మ బాబోయ్, నా కూతురు ఎంత బలవంతురాలు, లోకైక మాట ఈయన దగ్గర భర్త త్యాగనాలు దగ్గర అడుగున్నాడు. అప్పుడు గురువుల యొక్క ఆజ్ఞ చేత ఈ శివధను